ఇంత పెద్ద అచీవ్‌మెంట్ వస్తదని నేను అనుకోలేదు. ఇది నా దృష్టిలో చాలా పెద్ద అచీవ్‌మెంట్ అనే చెప్పుకోవాలి. ఇది నా సక్సెస్‌కి మొదటి అడుగు. ఇదంతా కూడా మీ వల్లే అయిందండి. నన్ను నమ్మి అసలు నిజంగా చెప్పాలంటే 0 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నన్ను నమ్మి స్టార్టింగ్‌లో మనకి ఒక 2000, 3000 ఫాలోవర్స్ అయ్యాక మనల్ని నమ్మి ముందుకెళ్ళటం అనేది ఒక ఎత్తు అయితే అంటే అసలు 0 ఫాలోవర్స్ అనమాట. 0 సబ్స్క్రైబర్, 0 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నన్ను నమ్మి నన్ను ముందుకు తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదండి. ఎంతోమంది అన్నారు, నీ వాయిస్‌కి అసలు మోటివేషనల్ వీడియోస్ పనికొస్తాయి. నువ్వు పెట్టే వీడియోస్ అసలు ఎవరైనా చూస్తారా? ఫన్నీ వీడియోస్ చేయి, లేకపోతే వంటల వీడియోస్ చేయి, వీలాగ్స్ చెయ్యి, నీకు సెట్ అవుతుంది అన్నారు. కానీ నేను అది ఏమీ వినలేదండి. వినకుండా పెట్టిన తర్వాత ఎంత అభిమానం, ఎంత ప్రేమను నా మీద చూపిస్తారు అనుకోలేదు. నేను ఈరోజు దివా ప్లానెట్ మ్యాగజైన్ అవార్డ్‌కి అయితే సెలెక్ట్ అయ్యాను. ఐకానిక్ అమెజింగ్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్కి అయితే సెలెక్ట్ అయ్యాను. మ్యాగజైన్ మీద నా పోస్టర్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇదంతటికీ కారణం మాత్రం ఖచ్చితంగా మీరే, మీ సపోర్టే. నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరున నేను రుణపడే ఉంటాను. మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు తెలియట్లేదండి. నిజంగా ప్రేమని ఆ కామెంట్స్ రూపంలో చూపించడం అనేది నేను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎప్పటికీ కూడా నన్ను మీ ఇంటి ఆడపిల్లగానే ట్రీట్ చేయండి. ఒక మెంబర్గా అనుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నాకంటూ ఒక ఫ్యామిలీ వచ్చింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఇలాంటి అవార్డు రావడానికి కారణం మాత్రం మీరే. నేను అసలు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నాకు మాటలకు కూడా అందట్లేదండి. అసలు పెట్టిన ప్రతి వీడియోలో 1, 2 నెగిటివ్ కామెంట్స్ ఉంటున్నాయి, అవి కామన్. కానీ మిగిలిన కామెంట్స్ అని ఎంత ప్రేమగా ఉంటున్నాయండి అవి. నాకు ఇదే చాలా ఎక్కువ అండి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి, చిన్న ఊరు నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడి వరకు రావడం అనేది మామూలు విషయం కాదు. ఏదో ఒక మంచి కంటెంట్ వేస్తుంది, మాకు యూజ్ అవుద్ది అని నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఫాలో చేశారు చూడండి. అక్కడే అది చాలండి నాకు. మీ నమ్మకం చాలు నాకు. అసలు ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అన్న మాట కూడా అనుబుద్ధేయట్లేదండి నాకు. నా కుటుంబం అనే అనాలనిపిస్తుంది. చూసారా, నాకు 1200 మంది ఫ్యామిలీ ఉన్నారు. 608 మంది యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది. ఇంకేం కావాలి ఇంతకంటే ఒక ఆడపిల్లకి? నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఇంటి ఆడపిల్లవే అమ్మ, నువ్వు ఎందుకు ఏం బాధపడకు అనేసి ఇంతలా సపోర్ట్ చేశారు. నిజంగా నన్ను ఇంత పెద్ద మ్యాగజైన్ మీద నా పోస్టర్ వచ్చిందంటే మాత్రం కారణం మీరే అండి. ఇలానే మనం ఇంకా ఎంతో ముందుకెళ్ళాలి. మీ ప్రేమ ఎప్పటికీ కూడా నా మీద ఇలానే ఉండాలి. నా కుటుంబం మీద ఎప్పుడు కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. నేను స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను, ఎవరైనా చూస్తారా, నేను చెప్పింది ఎవరైనా వింటారా అని. కానీ అందరూ విన్నారు, అందరూ నన్ను ఆదరించారు. నన్ను మీ ఇంటి ఆడపిల్లగానే చూడండి. నేను ఇంతకు మించి మిమ్మల్ని ఏమీ అడగలేను.